హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అమృత విశ్వవిద్యాపీఠం, దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ బ్రాంచెస్, ఇంజనీరింగ్ ఓరియంటేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్, వీళ్ళ ఒక 6 కాలేజెస్, 6 యూనివర్సిటీస్గా ఉన్నాయి. ఈ 6 యూనివర్సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏందనేది మనం ఈరోజు చూద్దామండి. ఇందులో మొట్టమొదటిగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్యాంపస్ అమృత విశ్వవిద్యాలయం కోయంబత్తూర్. సో ఇది చాలా విశాలమైనటువంటి క్యాంపస్ అండి. ఒక 400 ఎకరాల్లో చాలా పెద్ద విశ్వవిద్యాలయం ఇది. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి కోర్సెస్ ఉన్నాయి. వీళ్ళు AEEE అనేటువంటి ఒక ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్లో మీకు 93 to 99% మధ్యలో, ఒక రకంగా చెప్పాలి 95 అబోవ్ పర్సెంట్ వస్తే కానీ 95 to 99.5 పర్సెంటైల్ ఉంటే మీకు ఇందులో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క సెకండ్ క్యాంపస్ ఏదైతే ఉందో ఇది బెంగళూరులో ఉంది, బెంగళూరు సిటీలో ఉందండి. సో ఇది చిన్న క్యాంపస్ అయినప్పుడు కూడా కంపారిటివ్లీ ఇది సిటీలో ఉండటం వల్ల దీని క్రేజ్ దీనికి ఉంది. దీంట్లో కూడా 93 to 99% మధ్యలో మీకైనా వచ్చినట్లయితే సీట్ వస్తుంది. అయితే అమృత విశ్వవిద్యాలయం గురించి చెప్పేటప్పుడు దీని యొక్క సేలియంట్ ఫీచర్ అంటే ఒక ఇంపార్టెంట్ ఫీచర్గా ఇది ఒక వెజిటేరియన్ యూనివర్సిటీ. ఎందుకంటే భారతదేశంలో 30 నుంచి 40% మధ్యలో వెజిటేరియన్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇందులో మంచి ప్రాశస్త్యం కలిగినటువంటి, మంచి గొప్ప విశేషత కలిగినటువంటి కాలేజ్ వచ్చేసి అమృత విశ్వవిద్యాలయంగా చెప్పొచ్చు. ఇది వెజిటేరియన్స్కి హ్యాపీ అన్నట్టు. అదేవిధంగా పిల్లల్ని బాగా డిసిప్లైన్గా ఉంచాలి, యోగా నేర్పించాలి, పొద్దున్నే 5 గంటలకు లేపాలి, మేము ఈ డిసిప్లైన్ పిల్లలు అలవాటు పడితే వాళ్ళ జీవితంలో బాగుపడతారు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అమృత విశ్వవిద్యాలయంలో వేయచ్చు. ఇది రెండో ఫీచర్గా చెప్పొచ్చు, వీళ్ళ యొక్క సేలియంట్ ఫీచర్. ఇక మూడో ఫీచర్ తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క సిలబస్ అనేది చాలా ప్రత్యేకంగా వెరీ 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 అప్డేటెడ్ సిలబస్. మీరు చూడండి, ఈరోజు సాఫ్ట్వేర్ అనేది ప్రతి రంగంలో వచ్చింది. ఎలక్ట్రికల్లో వచ్చేసింది, ఎలక్ట్రానిక్స్లో వచ్చేసింది, మెకానికల్లో వచ్చింది, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో వచ్చేసింది. అదేవిధంగా సిఎస్సిలో ఎలాగూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా మిషన్ లెర్నింగ్ కూడా ఉంది. అంటే వీళ్ళ యొక్క కరికులం అనేది వెరీ వెరీ అప్డేటెడ్, అప్ టు డేట్. వీళ్ళు కరికులం మాత్రం బ్రహ్మాండంగా చేసి పెట్టారు. ఇది 4వ ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఇంకా 5వ ఫీచర్గా చెప్పినప్పుడు ఇక్కడ ఫీజెస్ అనేవి చాలా గమ్మత్తుగా ఉంటుంది అనమాట. వీళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ 1,25,000 అంటే ఇది బేసిక్ స్లాబ్ అంటారు. దీంట్లో ఒక 10% సీట్స్, దాని తర్వాత 2 లక్షల అప్రాక్సిమేట్గా ఒక 2 lakhsలో ఒక 30% సీట్స్, అదేవిధంగా ఒక 3,320,000లో ఒక 40% సీట్స్, ఒక 5 నుంచి 6 లక్షల్లో ఇంకొక 10% సీట్స్, 10-15% సీట్స్, ఇట్లా సెగ్రిగేషన్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. చాయిస్ వాళ్ళు తీసుకోరండి, మీరు అనొచ్చు. అంటే నా దగ్గర డబ్బులు ఉంది, ఎట్టి పరిస్థితిలో నేను అక్కడ చదువుకోవాలి, నా పర్సంటైల్ కొంచెం అటు ఇటుగా ఉందన్నప్పుడు యూ కెన్ గో విత్ ది హయ్యర్ స్లాబ్. నీకు మంచి ర్యాంక్ ఉంది, నేను అంత బడ్జెట్లో వస్తేనే చదువుదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ స్లాబ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. AEEE ఫస్ట్ రిజల్ట్ అయితే వచ్చేసినాయండి. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మే నెలలో ఉంది. అదేవిధంగా వీళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మిడిల్ ఆఫ్ ది ఏప్రిల్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక చూసినట్లయితే థర్డ్ బ్రాంచ్ అండి. ఈ థర్డ్ బ్రాంచ్ వచ్చేసి అమృతపూర్లో ఉంది. ఇది కేరళలో ఉంటుందండి. ఇక్కడ మాతా అమృతానందమయ్య గారు అక్కడే ఉంటారు. కాబట్టి ఈ మీ ఆధ్యాత్మిక భావన కానీ ఎక్కువ ఉండి, మీరు అమ్మగా పిలువబడేటువంటి ఆమె యొక్క సన్నిధిలో మీరు చదవాలి అనుకున్నట్లయితే యూ కెన్ చూస్ అమృతపురి క్యాంపస్. ఇంకా 4th క్యాంపస్ కానీ తీసుకున్నప్పుడు మనకి తమిళనాడు చెన్నైలో ఉందండి. ఈ క్యాంపస్ కూడా మీకు బాగుంటుంది. ఇది 4th క్యాంపస్ అన్నట్టు. ఇంకా 5th క్యాంపస్ వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతి ప్రాంతంలో ఉంది. ఇందులో ఎంసెట్ పిల్లలు కూడా వస్తుంటారు. మీరు ఎంసెట్లో కూడా 5,000-6,000 ర్యాంక్ అని తెచ్చుకున్నట్లయితే తెచ్చుకోవచ్చు. మీరు చెన్నై క్యాంపస్లో అప్రాక్సిమేట్గా మీకు 80 నుంచి 92% వరకు మీకు ఇందులో సిఎస్సి, నేను చెప్పేదాన్ని కూడా ఫస్ట్ సిఎస్సి కట్ ఆఫ్లు చెప్తున్నాను, మీరు దాన్ని బట్టి రిమైనింగ్ కిందకి దించుకోవచ్చు. అమరావతిలో తీసుకున్నప్పుడు మీరు ఒక 75 నుంచి 85 లోపల కూడా మీకు సిఎస్సి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అమృత యూనివర్సిటీకి సంబంధించి నేను ఒక ప్రత్యేకమైన విషయం ఏం చెప్తున్నానంటే, మీరు సిఎస్సి క్రౌడ్ నుంచి తప్పించుకోవాలన్నట్టయితే అమృతాలో ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒకటే. ఇక్కడ ఏంటంటే EEE విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, ఈసీ విత్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. అట్లా వీళ్ళ దగ్గర పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా గమ్మత్తుగా ఉన్నాయన్నట్టు. అందువల్ల మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఇక్కడ సిఎస్సిఏ తీసుకోవాలనేటువంటి అవసరం లేదు. ఎందుకంటే మేజర్ మైనర్ కింద వీళ్ళు ప్రతి బ్రాంచ్లో కంప్యూటర్స్ని కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క 6th సేలియంట్ ఫీచర్గా
ఈ యొక్క ప్లేస్మెంట్ స్ట్రక్చర్ ఆఫ్ అమృత ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి వీళ్ళకి సెంట్రల్ ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ టయానికి కోయంబత్తూర్ క్యాంపస్కి వెళ్ళేసి వీళ్ళు ప్లేస్మెంట్స్ అనేవి అటెండ్ అవుతారు. అమృత బ్రాండ్ మీద వాళ్ళకి అన్ని ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. ఎగ్జాజరేషన్ ఏముండదండి. ఇక్కడ ప్లేస్మెంట్ అనేది అందరికీ ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. యావరేజ్ ప్లేస్మెంట్ తీసుకున్నట్లయితే తక్కువ ప్యాకేజ్ అనిపిస్తుంది, కానీ మీకు 8-9 lakhsలో మీరు అందరూ కూడా ప్లేస్ అవుతారు. ఉదాహరణకు మనం విట్లో తీసుకున్నప్పుడు మనకేంటంటే పెద్ద ప్లేస్మెంట్స్ కనిపిస్తాయి. అంటే 1,80,00,000 70 లక్షలు అట్లా కనిపిస్తాయి. అమృతాలో మీకు అట్లేం కనిపించదు. ఒక 50 లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్ కనిపిస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్కి మిడ్ లెవెల్ జాబ్స్ అనేవి అందరికీ కూడా హ్యాపీగా దొరికిపోతాయి. కోడింగ్ కల్చర్ కూడా ప్రివలెంట్గా ఉంది. ఎప్పుడైతే సంస్కారము ఒక మంచి కల్చర్ అనేది డెవలప్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా జీవితంలో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కూడా అభివృద్ధి చెందగలరు. ఇక్కడ ఈ కాలేజ్ అమృత ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఎటువంటి మేనేజ్మెంట్ సీట్స్ ఉండవండి. కాబట్టి దీని మేనేజ్మెంట్ సీట్స్ కావాలని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సీరియల్ అనేది జాగ్రత్తగా కనిపెట్టుకున్నట్టే సరిపోతుంది కౌన్సిలింగ్ అప్పుడు. ఇది అమృత విశ్వవిద్యాలయం బై మాతా అమృతానందమయ్యి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.